మొన్న విజయవాడలో జరిగినటువంటి వేటి న్యూస్ కాన్క్లేవ్లో బొగ్గన రాజేంద్రనాథ్ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అటెండ్ అవటం జరిగింది కదా. అయితే ఇక్కడ వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు ఎదురైనాయి. ఆ క్వశ్చన్లు ఏంది భయ్యా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒక క్వశ్చన్ అడిగారు. మీరు వైసీపీ హయాంలో కొన్ని ఏదైతే టీడీపీ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారో కొన్ని కంపెనీలని, వాటిని మీరు ఎందుకు తరివేశారు, అంటే రాష్ట్రంలో అటువంటి కంపెనీలు ఉండకూడదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైంది. అయితే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, ఒకసారి మీరు డీప్గా ఆలోచించండి, మీరు మాట్లాడుతుంది లూలు గురించే కదా, మరి లూలు అనేది మరి ఒక ఉపాధి కల్పించే సంస్థ కాదు కదా. సో మరి దీని గురించి మళ్ళీ మీరు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాని తర్వాత ఆయన ఇంకో విషయం తీసుకొస్తుంది ఏంటంటే, మాకు మధ్యలో చూసుకుంటే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది కదా, మరి ఆ కోవిడ్ సిచ్యువేషన్ కనుక రాకపోయి ఉన్నట్టయితే మేము ఇంకా మెరుగ్గా పనిచేసేవాళ్ళం అని చెప్పేసి ఆయన అయితే దీని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట.